సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఓ సమస్యను ఎత్తిచూపుతూ ఐఏఎస్ అధికారి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. నెటిజన్లను అమితంగా కలిచివేస్తోంది. ఈ వీడియో చూసైనా ప్రజల్లో మార్పు రావాలని అనేక మంది కామెంట్ చేశారు. ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఈ వీడియోను షేర్ చేశారు. ఓ రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలి వీడియో ఇది. అక్కడ ఓ స్తంభంపై వదలని పాన్ గుట్కా ఉమ్మి మరకలను తొలగించేందుకు ఆమె నానా యాతన పడుతోంది. పబ్లిక్ ప్రాపర్టీలను శుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా వాటి ప్రయత్నాలు పూర్తి ప్రయోజనాన్ని ఇవ్వట్లేదు. ఎంత కష్టపడినా మరకలు పోకపోవడంతో వీడియోలోని మహిళ తన అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దని ఎన్నిసార్లు చెబుతున్నా ప్రజల్లో మార్పు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. వాటిల్ని శుభ్రం చేయలేక నానా యాతన పడుతున్నానని చెప్పుకొచ్చింది. ఇక వీడియో చూసిన అనేక మంది ఆ పారిశుద్ధ్య కార్మికురాలికి ధన్యవాదాలు చెబుతూనే జనాల్లో ఇంకా మార్పు రానందుకు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలు చూసైనా జనాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నట్టు కామెంట్స్ చేస్తున్నారు. అనేక మంది ఆ మహిళకు ధన్యవాదాలు తెలిపారు. కొందరేమో గుట్కా, పొగాకుపై నిషేధం విధించాలని అన్నారు. అయితే ఢిల్లీ హైకోర్టు గతంలోనే ఈ దిశగా కీలక ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ క్యాపిటల్ ప్రాంతం పరిధిలో పొగాకు, పాన్ మసాలా, గుట్కా ఉత్పత్తుల నిల్వ, పంపిణీ, అమ్మకాలు చేపట్టకూడదని గతేడాది తీర్పు వెలువరించింది.